హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఒక ఇంటిని చూపెట్టడానికి వచ్చాము. అదేంటంటే 20 ఇయర్స్ బ్యాక్ ఆ ఇల్లు వదిలేసి కిందకెళ్ళిపోయారు. ఈ ఇంటి గురించి చెప్పాలంటే ఒక 4 ఇయర్స్ మాత్రమే ఉండేవాళ్ళనుకుంటాను ఈ ఇంట్లో. తర్వాత మరెందుకో కిందకెళ్ళిపోయారు. ఇది ముత్యాలు చీకటిగూడ అంటారనుకుంటా ఈ ఊరి పేరు. ఇక్కడ గ్రామం ఉండేది కానీ ప్రస్తుతానికి ఇదొక్కటే మిగిలింది. ఈ దారంతా మేము నడిచేవాళ్ళం. మా ఊరోళ్ళు గాని, మా గ్రామస్తులు, మా ఏరియా వాళ్ళు ఈ దారంతా నడిచేవాళ్ళం. ఇప్పుడు నడవట్లేదు. ఒక 10 ఇయర్స్‌గా మేము ఈ దారిని వదిలేసాము. ఈళ్ళైతే 20 ఇయర్స్ నుంచే వదిలేసారు. ఇప్పుడు భయంకరంగా ఉండే 3 లేదా 4:00 అయితే చాలు ఇక్కడ చీకటయిపోతుంది. అందుకే ముత్యాల చీకటి గూడ అని పేరు పెట్టారు. చాలా చీకటిగా ఉంటది. రాత్రిపూట అయితే ఇంకా బాగా భయంకరంగా ఉంటది. నైట్ టైమ్స్ ఇక్కడ భయంకరంగా ఉంటదంట. మరి ఏవేవో శబ్దాలు ఇంకా ఏదేదో కనిపిస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు. మా పక్కూరోళ్ళు గాని, ఈ పైనూరోళ్ళు. యాక్చువల్‌గా ఇది మా పక్కూర్లోనే ఉంటది. మా ఊరు పైనుంటది. కొంచెం ఒక ఎన్ని కిలోమీటర్స్ భయ్యా? ఒక 5 కిలోమీటర్స్ వస్తే 5 కిలోమీటర్స్ నడిచొస్తే కొండంతా నడుచుకుంటూ రావాలి. ఇది నడుచుకుంటూ వస్తే రోడ్ ఇక్కడ నుంచి అయితే ఉంటది. చుట్టూ తిరిగేసి ఒక 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాలండి. ఆ! మేమైతే బైక్ మీద వచ్చాం. అదే స్కూటీ మీద వచ్చాం మేము. నడలేక వచ్చాం ఇలాగా. మేము లోపల ఎలాగుందో మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు రండి, ఇంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఎలాగుందో మీకు చూపించబోతున్నాము. రండి గైస్, ఇప్పుడు మనం లోనికి వెళ్ళిపోతున్నాము. అయ్యో, నమస్కారం. జీసస్. డోర్ అయితే గట్టిగా ఉంది. అసలు చాలా రోజుల నుంచి తెరవలేదు. అసలు లోపల నుంచి గడేస్తారండి. అది గట్టిగా తీయడానికి అవ్వట్లేదు. ట్రై చేస్తున్నాం. స్ట్రాంగ్ బో. రైట్. కొంచెం షేక్ చేస్తే వస్తుందేమో మరి. బ్రో కమ్ హియర్. ఇటు నుంచి దట్ వన్ అక్కడ నుంచి లోన్ నుంచి గడిస్తారు. వావ్, ఇల్లు అయితే లోపల ఇలాగుంది. డబుల్ హోమ్ అండి. డబల్ హోమ్ అంటే బీ టైప్ ఇల్లు లాగా రెండు అవతల ఇట్లా ఉంది. లోపల ఎలా ఉందో తెలియదు. చూడండి, ఏటి పాడవలేదండి అన్ని రోజులు అయినా సరే. అన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఏం పాడవలేదు. పాతవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏం తీసుకుపోలేదు. చూడండి. ఇదెందుకు చూపిస్తావు తమ్ముడు? ముందు నువ్వే. ఓడి అమ్మ, నేనేనా? నువ్వే. నమస్కారం, క్షమించండి. కనిపిస్తున్నామా? లైట్ క్లాస్ అయ్యిరా. నా ఫ్లాష్ వేస్తా అంట. క్లాస్ వేసా తమ్ముడు. చూడండి, లోన దారుణంగా ఉంది. అసలు బూజు పట్టి స్మెల్. ఎన్ని సంవత్సరాలు వదిలేస్తే ఇంత బాగానే ఉంది. కావలేదు. లోనికి వెళ్ళరా భయ్య, గబ్బిలాలు ఉన్నాయి. తీ భయ్య అన్నది. చూడండి, అవి గబ్బిలాలు. గబ్బిలాలు మొత్తం అన్ని ఉన్నాయి. అటు ఏటు ఉందా? ఏటు కింద దారి అయితే ఏం లేదు. ఈ రూమ్కి వెళ్ళిపోతాం రా. ఆ రూమ్కి తాళం వేస్తున్నట్టుంది బ్రో. ఏంటిది అసలు? ఏంటి అది జీకే బాటిల్ అండి. ఇది దీన్ని పూజించే మత్తర్బణం అంటారు హిందువులోని. ఇది ఒక రకమైన అంటే డిఫరెన్స్ గాడ్ అండి ఇది. మా సౌరాల్లో అయితే మత్తర్బణం అంటారు ఈ దేవుణ్ణి. ఈ దీని ఆకారంలో ఉంటది. చూపించు, దగ్గర ఒకసారి చూపించు ఎలాగుంటుందా. ఈ టైప్ లో వీళ్ళు పూజిస్తారనమాట. ఈ దేవుణ్ణి పూజిస్తారు వీళ్ళు. గబ్బిలాలు చూడండి పైన ఎలాగుంది. గబ్బిలం కొంచెం ఎత్తురా. ఏడ్ చేస్తున్నారు. ఇట్లా లైట్ లేదని పని చేస్తున్నాయేమో. లైట్ లేని పని చేస్తాయి. ఇక్కడ తాళం ఒకటి ఉందిరా అయ్యా. సరే, ఇక్కడ ఒక తాళం ఉంది చూడు. దీందే అది తాళం చూడు. తాళం ఉంది. 2 తాళాలు ఉన్నాయి. ఈ 2 తాళాలు ఇప్పుడు దేన్ని తెరవబోతున్నాయి చూద్దాం.
తీరా ఇది చూపిరా, ఆడు తీయట్లేదు. ఎవరా? ఇది తీరా నాకు 2 తాళాలు తీస్తున్నాను. పక్క అయిపోయి ఉంటుంది మా అమ్మాయి. అంటే చాలా రోజులు అవుతుంది కదా. ఓ వచ్చింది. అయిపోయింది. బియ్యాన్ని బయట రిలీజ్ చేస్తారు ఇక నిజంగా తాళమయ్యండి నాకు తీసిన తర్వాత అలాగే పళ్ళకి పరంగా వచ్చట్లే. తలుపు తీసాను, చూడండి ఎంత దారుణంగా ఉందో. అట్టుకు తీయ ఫుల్గా జీసస్. ముందైతే చెక్ చేస్తున్నాడు మా తమ్ముడు. భయంకరంగా ఉంది అసలు. ఇక్కడ దేవుడి కట్ట ఉంది, బుక్స్ లో ఉన్నాయి, చాలా బుక్స్ లో ఉన్నాయి. మళ్ళీ దేవుడి గది కూడా ఉంది. భయ లిపి చూపించాలి. లిపి మొత్తం బుక్స్ అన్నీ ఉన్నాయి. సౌండ్ ఎట్రాట్ గబ్బిలం సౌండ్. గబ్బిలాల సౌండ్ ఎక్కువ ఉన్నాయి. గబ్బిలాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ లోపల చూపించిన ఇది వంటగది అండి, మీరు చూస్తున్నది వంటగది. వంటగది తెలిసి భయ్యాలకి అటు తీరా, అటు నువ్వు సెకింగ్ చేస్తున్నావు, వీడియో తీస్తున్నావు తెలియట్లేదు. గురు తాళం, దీనికి కూడా తాళం ఉంది, కానీ మనం అది తెరవకూడదు. వద్దు, బుక్స్ అవన్నీ ఉన్నాయి. ఇల్లు ఎన్ని సంవత్సరాలు వదిలేసినా గానీ బాగానే ఉంది. ఈ ఇల్లు ఇన్ని సంవత్సరాలుగా వదిలేసినా గానీ బాగానే ఉంది, అసలు ఏం పాడవలేదు. కానీ మరి ఎందుకు వదిలేసారో తెలియదు. ఎక్కడ ఊడిపోవడాలు కానీ, పెచ్చులు కానీ, బీట్లు అసలు ఎక్కడా లేవు. బాగానే ఉంది. అసలు భూకంపం వచ్చినా కూడా చిన్న చిన్న బీట్లు అయితే ఉన్నాయి, కానీ మరీ పాడవలేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వదిలేసిన తర్వాత పూర్తిగా ఇదైపోద్ది. బద్దలు అవడమో లేకపోతే బాగానే గోడలు బయటకు రావడము, బెడ్లు ఏదైపోవడం. చూడండి ఇక్కడ కబోర్డ్లు కూడా బాగానే ఉన్నాయి. చూడండి అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కింద అంతా బాగానే చేసుకోవచ్చు, కానీ మరి ఎందుకు వదిలేశారు? ఇదన్నమాట ఇల్లు. బయటకు రండి, బయటకు రండి, తర్వాత తాళం వేయండి. కెమెరామెన్ త్వరగా బయటకు వస్తుంది. తేరెళ్ళంగా కింద అడ్డేసిందిరా. లాగు, గట్టిగా లాగు, దిక్కుమని లాగు. 1 2 3. అది లోపల నుంచి వేసినట్టున్నారు. ఇప్పుడు గట్టిగా వస్తున్నాము. వస్తుంది. అది 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 ఇప్పుడు చెమట్లు వచ్చాయి వీడికి. భయం, చెమట్లు కాదు భయం. భయం ద్వారా వెలువేడిన కాలుష్యం. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాము. పైన ఎలాగుందో చూద్దాం. అది తాళం ఎక్కడ తీసారు అక్కడ ఉంచేస్తున్నా. తాళం వేస్తారు నాయన. చక్క అయితే ఇద్దరు ఇలాగ వెళ్ళొచ్చు. పైన ఎలాగుంది చూసి వద్దాం, ఏదో వింతైనా ఉంటదేమో అని. పైన ఎలాగుంది ఇప్పుడు చూసి చూడడానికి. అది ఇంకెళ్ళరా ఎక్కినట్టు అక్కడికి వెళ్ళి ఇంకా దూరంకి వెళ్ళారు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో పైన. బ్రో భలే ఉంది భయ్య పైన. పైన ఎంత ప్రశాంతంగా ఉంది, అంటే బ్యూటిఫుల్ గా ఉంది. పైన చాలా బాగుంది, మంచి వ్యూ అన్నమాట. వ్యూ అంటే బయట కాదు, ఇక్కడే మంచి వ్యూ.
ఇక్కడ చెట్లు ఉండడం వల్ల ఇక్కడ చల్లగా ఉంటది. ఇల్లు పక్కనే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మంచి నీడనిస్తాయి. ఇది వరండా లాగా చాలా బాగుంది. చూడండి పక్కన ఈ యువతల పక్కన చూడు యువతల అటు ఇటు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ఒకప్పుడు ఉండేవాళ్ళండి 25 సంవత్సరాలకి వెనక. వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇల్లు పూరిల్లు అప్పుడన్నమాట ఇది. వీళ్ళొక్కడే ఇక్కడ డాబా ఇల్లు కట్టుకునేసి వదిలేసి వెళ్ళిపోయారండి. మిగతా వాళ్ళ పూరిళ్ళ వల్ల వాళ్ళు కనిపించట్లేదు. వీళ్ళు డాబా ఇల్లు ఉండడం వల్ల ఇలాగా స్ట్రాంగ్ కట్టుకున్నారు ఆ టైంలోని. చూడండి ఇటు వెనక వచ్చి చూపించు, ఈ విధంగా చూపిస్తూ కింద కింద ఇదన్నమాట. మరి రీజన్ అయితే తెలియదు వీళ్ళు ఎందుకు వదిలేస్తారో. మొత్తానికైతే ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ అయ్యి ఉంటుంది వదిలేసి. కింద కింద ప్లెయిన్ ఏరియాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు. సెటిల్ అవడం అంటే అక్కడ ఇల్లు కట్టుకున్నారు. మరి పైకి రావట్లేదు. ఈ దారి కూడా ఎవరు నడట్లేదు. ఎందుకంటే 3, 4 అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చీకటి అయిపోద్ది. ఇంకా వింత వింత శబ్దాలు అనేవి వినిపిస్తాయి అంతా. ఇంకేదేదో చాలా గాసిప్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తే మరి ఇంకా వేరేలా ఉంటుంది. కానీ గాసిప్స్ అయితే చాలా ఉన్నాయి. అదేంటి భయ్య, ఇంకా అతను చెప్తారు కదా ఒక ముసలాయన, అదేదో అంటే కనిపిస్తుంది కదా. వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పటి నుంచి దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఏదో మెయిన్ గా. ఇంకో దెయ్యం అందులో పేరు పాటు చెప్తారు. ఒక ఒక జంతువు ఉంటుంది, హనుమంతు లాగా ఉంటుంది. ఆ జంతువు అనమాట రక్తం తినేసి వెళ్ళిపోద్ది. ఆ జంతువు కూడా తిరుక్కొని ఉండేది అని చెప్పేవాళ్ళు. అంటే హనుమంత్ అంటే హనుమంత్ కాదు. అంటే హనుమంతు మా టైప్ లో ఉంటది కదా, పెద్దది లావు ఉంటది. మేమైతే మా భాషలో జాడు గుంబంగా అంటాం మేమైతే దాన్ని. ఎలుగుబంటి అనే జంతువు కూడా తిరిగేది, అంత ఇట్లా లోన్ ఉండిపోయేది అనేసి అన్నారు. అది ఎంతవరకు నిజమో మేము దాని గురించే తెలుసుకోవడానికి అయితే మెయిన్గా వచ్చాము. చాలా రోజులు అవుతుంది కదా అనేసి. మళ్ళీ పెద్ద పాము కూడా ఉండేదట, కోబ్రా. ఆ కోబ్రా కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేదట. ఈ పక్కన ఉండే కొండలు ఉన్నారు సాగు చేసుకుంటున్న వాళ్ళందరూ చూసేవాళ్ళట. అందుకే మేము చూపించడానికి మెయిన్ గా మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు గాసిప్స్ వినేసి రావడమే మరి అది కారణము. అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఈరోజు నైట్ వద్దాం అనుకుంటున్నాము. ఈరోజు నైట్ వచ్చేసి ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేసి ఏ విధంగా ఉంటది అంటే వాళ్ళ మాటలు నిజమా కాదా అనేసి చూపించడానికి మేము వద్దాం అనుకుంటున్నాము. ఎలాగుంటుందో నైట్ అంటే తెలుసుకోబోతున్నాం. వస్తామో లేదో తెలియదు. కాకపోతే ట్రై చేస్తాం వద్దామని. ఎందుకంటే రిస్క్ చేయాలి కదా. అందుకే ఈ కోబ్రా గురించి ఎందుకు చెప్పామంటే, కోబ్రాలు అనేవి మా కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. అది సహజమే. అందుకే ఇక్కడ ఇప్పుడు అంతా కనిపించట్లేదు. కోబ్రాస్ అంటే చాలా పెద్దవి ఉంటాయి. అది ఏదో ఒకసారి కనిపిస్తది. చాలా పెద్దది ఉంటది. పెద్ద పాము కదా కోబ్రా అంటే. అంటే మా అడవి ప్రాంతాల్లో అదే పెద్దది. కనిపిస్తూ ఉంటది. ఇక్కడ నివసిస్తది అని చెప్తూ ఉండేవారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలీదు. అయితే మనం ఈరోజు నైట్ వస్తున్నాము. రావడానికైతే మేము ప్రయత్నిస్తాము. మళ్ళీ నైట్ వీడియోలో కలుసుకుందాం.